ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను కాదనుకుని వెళ్లిపోయిన నన్ను మళ్ళీ ఎంతో ప్రేమాభిమానాలతో కోడలిగా యాక్సెప్ట్ చేసింది కుటుంబం. నీ భార్యగా బతికే అవకాశం ఇచ్చి ఈ జీవితానికి అర్థాన్నిచ్చింది ఈ దేవాలయం. ఈ మమతల కోవెలలో ఇవాళ నేను ఒక దాన్నని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎందరికో దక్కని అదృష్టం నాకు దక్కిందని ఈ మనసెంతో మురిసిపోతుంటుంది. మీరు నా మెళ్ళో కట్టిన తాళి నా జన్మనే తరించేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఏవండి, ఇవాళ మనమంతా కలిసి ఫోటో దిగుతున్నాం కదా, ఫోటోలో మీరు నేను క్యూట్ కపుల్లా ఉండాలి. సో హ్యాండ్సమ్ గా రెడీ అవ్వండి, ఓకేనా? ఓకే. చెప్తాను నీ సంగతి. ఏవండోయ్ శ్రీవారు, ఏమండోయ్ శ్రీవారు, ఏంటండోయ్ మీ జోరు? అయ్యరు ఏంటి ఎక్స్ట్రాలు పోతున్నావు? అయ్యో రామా, నావే ఎక్స్ట్రాలా? రామరామ, ఎక్స్ట్రాలు చేస్తుంది నువ్వే మొగుడా? నీ రెండో పెళ్ళంగా వరించిన నన్ను పట్టించుకోవటం మానేసి మొదటి పెళ్ళాన్ని మాత్రం కౌగిట్లో పొట్లం కొట్టేస్తున్నావు. మరి ఈ కౌగిళ్ళు పొట్లాలు నాకు కావాలి కదా? పెద్దత్తయ్య గారి ఆర్డర్స్ ప్రకారం దాన్నే కాదు, నన్ను నీ భార్యగా స్థానమిచ్చి యాక్సెప్ట్ చేయాలి. కాని వార్ వన్ సైడ్ అన్నట్టు నా శ్రీవారు కూడా వన్ సైడే. అది దాని సైడ్ అయితే మాత్రం ఒప్పుకునేదే లేదు. చూడు, ఇంట్లో ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఫోటో ప్రోగ్రాం పెట్టారు కదా, ఆ ఫోటోలో నాకు నీ భార్యగా నీ పక్కన ప్రత్యేక హోదా ఉండాలి. లేదంటే ఇవాళ ఇంట్లో మంటలు చెలరైపోతాయి. అత్తయ్యని ఇంకా ఇంకా రెచ్చగొట్టి నట్టింట్లో విషం తాగి చచ్చెల చేస్తాను. ఏంటి మొగుడా, కొట్టకుండా అలాగిపోయావు? ఓ, కొడితే రచ్చ రచ్చ చేయటం ఇక్కడి నుంచి మొదలు పెట్టేస్తాను అనా?